రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్లు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా అన్నాను. కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేవాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్ మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణాసం ఏం సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నన్ను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యాకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు. తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. ఏమిటండి టెస్టింగ్? బండిలో సామాన్ అంతా టోకును కొనేసేవాళ్ళగా. పావు కిలో వంకాయలు కొనడానికి పావు గంట సేపు పుచ్చులు ఉన్నాయో చూస్తావు. నువ్వు నాకు చెప్పచ్చావా? ఒక వస్తువు కొనేటప్పుడు అది నచ్చాలి. ఏంటండి బాబు నాకేం నువ్వు కూడా ఆయనలాగా బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? కళ్ళద్దాలు ఎంత? 100. నేను అడిగింది ఒకటయ్యా. ఒకటే 100. నువ్వు కొన్న ధర కదయ్యా, నేను కొనబోయే ధర. నువ్వు అడిగావు కాబట్టి 75 ఇచ్చి. 75? ఏం అక్కర్లేదు, ధర్మం శర్మపక్షాన్ని ఉంది కాబట్టి అతను ఎంత చెప్తే అంత. రెండు కలిపి 50. మళ్ళీ రెండేటి, అందులో నాకోటి. మళ్ళీ బోడి ఆపంలో కమిషన్ ఒకటేటి. ఏం అక్కర్లేదు. ఇదిగో శర్మ చెప్పినట్టే 5 తక్కువ 25. రారా. ఈ సామాన్లన్నీ పెట్టుకుని ఆడెక్కడికి? ఓ, ఈ సామాన్ అంతా నీది కదా. ఇదిగో ఈ 25 10లో రాసుకో. రే, ఎంతసేపు సామాన్ మోసినందుకు ఏ 5దో 10దో ముట్ట చెప్తాడు. మళ్ళీ ఇదో బకెట్ నాకు. ఏమండో నేను వస్తున్నాను. అదేంట్రా సౌండే లేదు? ఏమైందంటావు? ఇది సజ్జనేమో ఏరుకొచ్చామంటారా? ఎన్న నేర్కొస్తావురా? కాకులు వస్తే చుట్టాలు వస్తారంట. మావి గారు, నాన్న మావి గారు వచ్చారు. ఏంటయ్యా శర్మ, ఈసారి ఏమీ పగలేదు? పగిలింది నా కెర్న. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్, మీరు? నేను బాగున్నాను. ఇదిగో నీకోసం మా అబ్బాయి దుబాయ్ నుంచి తీసుకొచ్చాడు. ఇందా. కలిచాడు. ఇలా అందరా అయిపోయి. మీ కోడల పిల్లకి మ్యాజిక్ వచ్చండో, ఒకటిస్తే 2 చేసింది. కూడా 2 చేసేలా ఉంది. బావగారు బాగున్నారా? ఇదేనా రావటం? ఏమయ్యా శర్మ, ఏంటా మోఘోష?
ఏం లేదండి. ఏం లేదు బావగారు. బావగారు మీరేదో దాస్తున్నారు. ఏం లేదు మున్సిపల్ గారు, ఈ కనకమూర్తున్నాడే పైకి హడావుడి మనిషే గాని మహా మొహమాటొస్తుంది. ఇదిగో శర్మ, ఇవి చెప్పామంటే మన ఇద్దరికి చెడిపోయినట్టే. ఏంటండి బావగారు చెడిపోయేది? నువ్వు చెప్పవా శర్మ? పెద్ద ఆయన చెప్పన్నాడు, చెప్పేస్తున్నాను అంతే. సత్యం కాదు, మా అమ్మాయి ఏదో టీవీ పడేసి ఉంటది. నువ్వు చెప్పవా శర్మ? ఆయన ఏదో పొలం కొనాలనుకుంటున్నాడు, ఓ 10 లక్షలు తక్కువయ్యాయి. బావగారిని అడగండి, అప్పే కదా తప్పే ఉంది అన్నాను. దానికి ఆయన నా మీద ఫైర్ అయిపోతున్నాడు. ఓ సింతేనా బావగారు? అరే పెట్టట్రా. చెప్పానా విషయం చెవిని పడగానే సూట్ కేసు మన చేతుల్లో ఉంటుంది. అది నిజమే గానీ కనీసం 3 ముళ్ళైనా పడక ముందే కాకపోతే అది కట్నంలో మినహాయించుకోండి. ఆయన ఏమైనా పరాయవాడా? శర్మ, ఒక్క పని చేయవు కదా నువ్వు. అయ్యా నా 1000 నోరు ముయ్యి. బావగారు ఒక మాట చెప్పండి బావగారు. అదే మర్చిపోయాను, ముహూర్తాలేవి ఎప్పుడు పెట్టుకున్నావు? ముహూర్తాలు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ పెద్ద అబ్బాయికి కూడా కుదరాలిగా. ఏంటి ఇంకా పెద్ద అబ్బాయికి సంబంధం కుదరలేదా? అంటే అమెరికాలో చదువులు బోళ్ళ కట్నాలు. అబ్బాయిని పిలిపించండి, మంచి సంబంధం నేను చూస్తానుగా. ఏంటి అమెరికా నుంచి? అమెరికా నుంచి పిలిపించండి. చూసారా సంబంధం ఇలా కలిసిందో లేదో, మీ గురించి అన్ని ఎలా పట్టించేసుకుంటున్నారు. అంటే బావగారికి నేనంటే మహా ఇది అది. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దలు పెడతా చిన్నోడా. పెదబాబు, పెదబాబు, ఏం చేస్తున్నావు నాన్న? ఆకలిస్తే భోజనం చేస్తున్నాను నాన్న. వయసులో ఉన్నావు కదా, ఆ పాట ఆకలి ఎత్తలేరా అన్నట్టు. రే నీకో శుభవార్త, నువ్వు త్వరలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తున్నావు. ఇదిగో డ్రెస్. షాక్ న్యూస్ చెప్పి శుభవార్త అంటే విన్నానా? షాక్ న్యూస్ ఏంట్రా, నీకు ఇక్కడ వీసా అయిపోయింది. నాన్న అమెరికాలో ఇంకో 4 ఉంటానా? తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. వ్యాపారం వ్యాపారమే. అక్కడ నీ కోసం లక్షలు కట్టడంతో నీ కాబోయే మాంగారు ఎయిటింగ్. నాకెందుకు అమెరికా బాగుంది నాన్న. ఈసారి లండన్ పంపిస్తాను లేరా. ఇదిగో ఎవడన్నా ఎక్కడ పని చేసావంటే అదేవాడు గేట్ దగ్గర బిల్ గేట్స్ ఆడి కంప్యూటర్ కంపెనీలో పనిచేసామని చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ, తెలుగు ముక్కలు బాగా తక్కువ మాట్లాడాలి. పడిపోతాను, చేతులు విడిపోతాయి. అది అబ్బా. ఇదేంట్రా బాబు, ఇది సన్నాయి మేడవా సాగు మేడవా? ఇంత డల్లుగా వాయిస్తున్నారేంట్రా? ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి. నాకు ఇచ్చాడా? ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు నీకు ఇచ్చేస్తా గానీ బాగా వాయించారా బాబు. బావగారు ఆపండ్రా. బాగున్నారా? ఈయనే మీకు కాబోయే వేంకుడు. అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు. ఈ పెళ్లి అయితే అమెరికా కాదు, అసలు అల్లుడే ఉండడం. అది ఏంటి ఎత్తుకుతున్నారు? అదే మన అర్థమైంది మంగరాజు. తీసుకోండి. అదిగో మీ అల్లుడు వచ్చేసాడండి. జన్మభూమి భూమి. అయ్యి బాబాయ్, అమెరికా వెళ్తే ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను, తెలుగు మర్చిపోలేదే. ఈడేంటి మట్టి తింటున్నాడు? ఆహా, మన నాలంటే ఎంత ఇష్టమో. అవును, దిగి చాలా రోజులైంది. అవును, విమాన ప్రయాణం ఎలాగుందిరా? అటక మీద కూర్చున్నట్టు ఉంది. ఒకటి ఈగలు దోమలు. ఈగలు దోమలునా? అంటే ఇక్కడ దిగిన తర్వాత చడ్డీలు తెమ్మన్నాడు, తెచ్చావా? రే ఆడి చెడ్డీల గురించి నీకెందుకురా? అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు. రే నీకు కాబోయే మాంగారు. ఏమన్నా ఇట్లండి, ఈయన నీకు కాబోయే మాంగారు. నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ ఇచ్చాడు, రేపే వీళ్ళ అమ్మాయితో నీకు పెళ్లి. డాడీ అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. 1 సెకండ్. యాంకర్ కన్నా ఇదే బాగుందిరా. నీకు చెట్టుకు చీర కట్టినా ఓకే, దీనికి చీర లేదు, అందుకే బాగుంది. డార్లింగ్, వెల్కమ్ టు కాశీపట్నం. వావ్, వాట్ ఎ టౌన్. మై డాడ్. హలో. ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. మీరు అమెరికా రాలేదు కదా, ఎలా చూసుంటారు? అది మీరు చూసింది నాకేం కాకుండా ఎక్కడో చూసానా? ఎక్కడ చెప్పవా? అడ్రస్ ఏవా? వెళ్ళిపోతుంది. ఆపండి బాబు, దాన్ని ఆపండి. బావగారు పారిపోయాడు. పారిపోయాడా? అయితే మంచోడు కాబట్టి ఏమీ చేయకుండా పారిపోయాడు. నేనైతే నీ కొడుకును ముక్కలుగా నరికేసేవాడిని. అంత మాట బాబు గారు, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటావా?
చదువుకోరా ఎదవా నా అమెరికా పంపితే వాడు ఎట్లాంటి ఎదవ పని చేశాడో చూశారుగా. అయిపోయింది, అది అయిపోయింది. అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తా. అయిసేస్తాం. ఇస్తానురా బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.